ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్డి ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఇంట్లోనే ఓవెన్ లేకుండా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందన్నమాట. ఇప్పుడైతే కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ షుగర్ తీసుకుంటున్నాను. ఒక బౌల్ షుగర్లోకి 4 ఇలాచీలని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో 4 ఎగ్స్ని తీసుకొని బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ విస్కర్తో బీట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/4 కప్ ఆఫ్ గీ, అలాగే 1/4 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ గీ అలాగే 1/2 కప్ ఆయిల్ వేసాను కదా. మీకు కావాలంటే 1/2 కప్ ఆయిల్ లేకపోతే 1/2 కప్ గీ డైరెక్ట్గా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి విస్కర్తో బాగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా షుగర్ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ షుగర్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. పౌడర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 కప్స్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకుంటున్నాను. మైదా పిండిని మనం ముందే జల్లించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా జల్లించుకోవటం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 కప్ ఆఫ్ మిల్క్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు. కేక్ బ్యాటర్ అనేది మనకి ఇంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక అల్యూమినియం బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ లేదా గీ కానీ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత గోధుమ పిండి లేదా మైదా పిండితో కూడా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మన కేక్ అనేది అడుగంటకుండా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ కేక్ బ్యాటిల్ని బౌల్లోకి వేసుకొని 2-3 టైమ్స్ ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక తవా మీద పెట్టుకొని మూత పెట్టుకోండి. ఒక 1/2 అవర్ తర్వాత మూత తీసి చూద్దాము. కేక్ బేక్ అయిందా లేదా అని ఒక టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకుందాము. నైఫ్ కేక్ అంటుకుంది కాబట్టి ఇంకా కేక్ బేక్ అవ్వనట్టు ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుందాము. కేక్ చల్లారే లోపల కేక్ మీద డెకరేషన్ కోసమని 1 కప్ పాలు, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, అలాగే ఆల్మండ్స్ వేసుకొని హీట్ చేసుకున్నాను. ఇలా చిక్కగా వచ్చే వరకు చేసుకోవాలి. మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, మన కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. చాలా స్పాంజీగా ఉంది ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఒక ఫోక్ తీసుకొని ఇలా నేను కేక్ మీద ఎలా అయితే ప్రెస్ చేస్తున్నానో అలా ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మనం షుగర్ సిరప్ వేసినప్పుడు కేక్ మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కేక్ మొత్తం ఈ షుగర్ సిరప్తో డెకరేట్ చేసుకోండి.
చూసారు కదా, సిరప్ మొత్తం అప్లై చేసిన తర్వాత కేక్ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. డైరెక్ట్గా మీరు ఇలానే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. సో మనం న్యూ ఇయర్కి కానీ, క్రిస్మస్కి కానీ, లేకపోతే ఏ ఫెస్టివల్కి అయినా ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే కేక్ తయారు చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్.